అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కడప జిల్లా సీఐపై చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ అశోక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అనంతపురం వాసి ప్రభాకర్ను బెదిరించి ఆస్తులు సెటిల్మెంట్లు చేసినట్లుగా సీఐపై ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రభాకర్ను చింతకొమ్మ దిన్నె పిఎస్లో సీఐ అశోక్ రెడ్డి 2 రోజులు నిర్బంధించినట్లుగా కంప్లైంట్లో వెల్లడైంది. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ జరిపి వారం కిందటే అశోక్ రెడ్డిని సస్పెండ్ చేశారు డీఐజీ. గత వైసీపీ హయాంలో కడప జిల్లాలో సీఐ అశోక్ రెడ్డి చక్రం తిప్పారంటూ కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏంటి సీఐ అశోక్ రెడ్డి సస్పెన్షన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఆయనపై నమోదైనటువంటి కేసులు ఏంటి, రకరకాలైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? కడప జిల్లా సిఐగా పనిచేస్తున్నటువంటి అశోక్ రెడ్డిపై కూడా ఈ రోజు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్ లో కూడా ఈయనపైన కేసు నమోదైందని చెప్పొచ్చు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందినటువంటి ప్రభాకర్ ను బెదిరించి ఆస్తుల సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు మనకు బలంగా వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. 2023 సంవత్సరంలో ప్రభాకర్ కు అదేవిధంగా రాజాసింగ్ అనే వ్యక్తికి మధ్య ఆస్తుల వివాదాలు ఉన్నాయి. ఈ వివాదంలో కూడా పూర్తి స్థాయిలో అశోక్ రెడ్డి సిఐతో జోక్యం చేసుకోవడము, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో ప్రభాకర్ ని కూడా సీకే దిన్నె పోలీస్ స్టేషన్ లో 2 రోజుల పాటు నిర్బంధించి కూడా ఈ సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ కేసు విషయంలో ఈ రోజు ప్రభాకర్ ఇక్కడ సీకే దిన్నె పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో ఆయన పైన నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే గతం నుంచి కూడా అంటే 2023 సంవత్సరం నుంచి కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి సిఐ పైన కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇతని పైన కూడా ప్రస్తుతం కేసులు నమోదై వారం రోజుల క్రితం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా ఇతన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా అదే కాకుండా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే బీటెక్ రవి కిడ్నాప్ అంశంలో కూడా అశోక్ రెడ్డి ఉన్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ అది నిజమని తేలితే కనుక అతని పైన కూడా మరొక కేసు నమోదు చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ చేత కూడా రహస్యంగా ఇతని పైన విచారణ జరిపారని తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఒక సీఎంఓకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఆధారంగానే ఇతని పైన కేసులు నమోదు చేశారన్నది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా 3 ఎంక్వైరీలు చేశారు. వివాదాస్పద సిఐగా కొనసాగుతున్న అశోక్ రెడ్డి పైన కూడా ఒకసారి డిఐజీ చేత అదేవిధంగా పులివెందుల డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఇతని పైన కూడా ఎంక్వైరీలు నడిచాయి. కాకపోతే అప్పుడు పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ చూపలేదని చెప్పుకోవచ్చు. అధికారులను మేనేజ్ చేశారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రభాకర్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఇప్పుడు చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం డైరెక్ట్ గా ఒక ఫైల్ సీఎంఓ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో కూడా సీఎంఓ అధికారులు స్వయంగా జోక్యం చేసుకొని ఈ అంశం పైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి కూడా పక్క జిల్లా ఎస్పీ అయినటువంటి అన్నమయ్య జిల్లా ఎస్పీకి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. నేపథ్యంలో కూడా ఎస్పీ రహస్యంగా విచారణ జరిపి ఇతని పైన కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు కేసులు నమోదవడం, పూర్తిసారి సస్పెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వివాదాస్పద సిఐగా కొనసాగుతున్నారు అంటే ఒక ఎస్పీ క్యాడర్ ను మెయింటైన్ చేశారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పక్క స్టేషన్ లో ఉన్నటువంటి కేసులను కూడా తనకు బదలాయించాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న సీఐలకు చెప్పడం, అక్కడ పోలీసు అధికారులకు చెప్పడం, ఇతను ఈ రకంగా వ్యవహరించారు, ఒక ఎస్పీ స్థాయి అధికారిగా వ్యవహరించారు, తను సీఐగా వ్యవహరించలేదు అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇతనికంటే అధికార పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులకు కూడా ఇతను అనుకూలంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అనుకూలంగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి పైన ఈ రోజు ఈ నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన నేపథ్యంలో కూడా ఇది కడప జిల్లాలో గతంలో ఉన్నటువంటి బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అనేటువంటి మరొక అంశం కూడా అశోక్ రెడ్డి విషయంలో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కడప జిల్లాలో ఆయన ఉన్నప్పుడు జాబ్లో ఉన్నప్పుడు కూడా చేసినటువంటి దానికి సంబంధించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్? మొత్తం నుంచి కూడా గతంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో అంటే సెటిల్మెంట్స్ మెయిన్ గా చేస్తున్నారో, సెటిల్మెంట్ ఆధారంగా చేసుకుంటూ ముందుకెళ్లారు, అన్యాయంగా చేస్తూ అక్రమంగా కేసులు పెడుతూ వారిని ఇబ్బంది పెట్టడము, సెటిల్మెంట్ కేసులు అస్తంగా పోలీస్ స్టేషన్ లో వాటిని విచారించారు కేవలం. అయితే ఈ నేపథ్యంలో కూడా సెటిల్మెంట్ కేసులు అనేది ప్రధాన అస్త్రంగా మార్చుకోవడము, వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమాలు కూడా చేశారని మనకు వినపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే బీటెక్ రవి అంశంలో కూడా గన్ పెట్టి బెదిరించేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పుకార్లు షికారు చేసేటువంటి సందర్భాలు కూడా చాలా, అంటే ఒకటంటే కాదు, ఇటు పొలిటికల్ గా కావచ్చు, అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా అన్యాయం చేశారు.
మరి ఈ క్రమంలో కూడా ఇప్పుడు ప్రభాకర్ బయటికి రావడం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ న్యాయం జరుగుతుందో లేదో అన్న ఒక అనుమానంతో కూడా సీఎంఓ అధికారులకు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కేసులో పూర్తి కదలికలు వచ్చాయని చెప్పవచ్చు. అంటే గతంలో ఇచ్చినటువంటి 3 ఫిర్యాదులు ఏదైతే ఎంక్వైరీ చేస్తారని చెప్పవచ్చు. 3 ఎంక్వైరీలో కూడా తక్కువగా పాయింట్లు రాసి దీనిపైన ఏమీ లేవు అని రాసిన నేపథ్యంలో కూడా చర్యలకు ఉపక్రమించలేదు ఆ క్రమంలో. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు సీఎంఓ నుంచి రహస్యంగా విచారణ జరపటము, ఇప్పుడు బాధితులు ఒకరికొకరుగా బయటకు వస్తున్నారని చెప్పవచ్చు. అంటే మరికొన్ని కేసులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ముఖ్యంగా చూసుకుంటే బీటెక్ రవి కిడ్నాప్ అంశం కూడా ఇప్పుడు తెరమైకి వస్తుంది. ఆ కిడ్నాప్ అంశంలో కూడా తను ఉన్నారన్న అనుమానాలు కూడా పోలీసులకు కలుగుతున్నాయి కాబట్టి ఒకరొకరుగా బయటకు వస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేసులు నమోదయ్యాయి కాబట్టి ఎవరైతే అప్పట్లో అన్యాయం జరిగిందో వారందరూ కూడా ఇప్పుడు ప్రభాకర్ బాటలో నడిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒకవేళ ధైర్యంగా వచ్చి మిగతా వారు ఫిర్యాదు చేస్తే ఆ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి విచారణ జరిగేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కడప జిల్లా సీఐపై చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ అశోక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అనంతపురం వాసి ప్రభాకర్ను బెదిరించి ఆస్తులు సెటిల్మెంట్లు చేసినట్లుగా సీఐపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ను చింతకొమ్మదిన్నె పిఎస్లో సీఐ అశోక్ రెడ్డి 2 రోజులు నిర్బంధించినట్లుగా కూడా కంప్లైంట్లో వెల్లడైంది. ప్రభాకర్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.